హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మానవ జన్మ విలువ ఎంతో విలువైనది. ఫిలాసఫీ స్టోరీ. డైమండ్ గొప్పదా? ఆ డైమండ్ ని కనిపెట్టిన మనిషి గొప్పవాడా? ఒక ఊళ్ళో క్వారీలో రాళ్లు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా అతనికి ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని కిటికీ దగ్గర పెట్టింది. కొన్ని రోజుల తరువాత ఆమెకు కుంకుడు కాయలు కొట్టుకోవడానికి రాయి దొరక్క భర్త ఇచ్చిన రాయిని ఉపయోగించుకుంది. ఆమె ఆ తరువాత కూడా అదే రాయిని అదే పనికి చాలా సార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ల పిల్లవాడు రాళ్ల ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటికి వెళ్లాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి చుట్టూ చేరారు. ఈ పిల్లాడు కూడా రాళ్లు అన్ని చేతిలో పట్టుకుని మిఠాయి బండి దగ్గరకు వెళ్లాడు. ఈ పిల్లాడి దగ్గర ఉన్న రాయి మిఠాయి వ్యాపారిని ఎంతో ఆకర్షించింది. మిఠాయి వ్యాపారి ఆ బాబుతో ఇలా అన్నాడు, ఆ రాయి నాకు ఇస్తావా? నీకు ఒక పల్లి చిక్కీ ఇస్తాను అన్నాడు. ఆ పిల్లాడు సంతోషంతో తన దగ్గరి రాయిని మిఠాయి వ్యాపారికి ఇచ్చేశాడు. తర్వాతి రోజు సాయంత్రం మిఠాయి వ్యాపారి దగ్గర ఉన్న రాయిని ఇతని ఫ్రెండ్ అయిన చెత్త వస్తువులు ఏరుకునే వ్యక్తి చూసి, ఈ రాయి నీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు. అప్పుడు మిఠాయి వ్యాపారి అంటాడు, ఈ రాయి ఎవరో చిన్న పిల్లాడి చేతిలో ఉంటే బాగుంది కదా అని ఒక పల్లి చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. అప్పుడు మిఠాయి వ్యాపారిని అతని స్నేహితుడు ఆ రాయిని తనకు ఇవ్వమని కోరగా అతనికి ఇచ్చేస్తాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి, ఇది చూడటానికి భలేగా ఉంది, దీన్ని నాకు ఇచ్చేసే అని అడుగుతాడు. దానికి అతను కొంత డబ్బు తీసుకుని ఆ రాయిని ఆ వ్యాపారికి ఇచ్చేశాడు. చూడటానికి బాగుంది కదా అని ఆ వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడసాగాడు. కొన్ని రోజుల తర్వాత ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి బల్ల పైన పేపర్ వెయిట్ గా ఉన్న రాయిని చూసి, ఈ రాయి చాలా విలువైనదే ఉంటుందని గ్రహించి అతనికి కొంత డబ్బు ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. ఇతను ఆ రాయిని వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది. తన అంచనా సరైనది అయినందుకు సంతోషించిన వ్యాపారి ఆ వజ్రాన్ని ఆ వజ్రాల వ్యాపారికి కొన్ని కోట్ల రూపాయలకు అమ్మివేసి బోలెడు డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడు. ఈ కథలోని నీతి ఏమంటే, ఎంతో విలువైన వజ్రాన్ని మామూలు రాయి అనుకొని ఒక ఆమె కుంకుడు కాయలు కొట్టుకోవడానికి వాడుకుంది. ఒక పిల్లాడు రాళ్ల ఆట ఆడుకోటానికి వాడుకున్నాడు. ఆ పిల్లవాడే ఒక పల్లి చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. తర్వాత ఒక వ్యాపారి దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నాడు. నిజంగా దాని విలువ గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు, కోటీశ్వరుడు అయ్యాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది, ఎంతో అరుదుగా లభించేది. ఈ మానవ జన్మను దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి వికాసం మరియు మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలుసుకున్నవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొందగలుగుతారు. మానవ జీవిత పరమార్థం తెలుసుకోలేని వారు ఈ మానవ జన్మను వృధా చేసుకుంటారు. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థాంక్ యూ.